ఇవ్వలేని అభ్యర్థులకి వాళ్ళు పెట్టుకోలేని అభ్యర్థులు అది ఇప్పుడు వీళ్ళు పార్టీ నుంచి డబ్బులు లాస్ట్ ట్రిప్ కూడా ఇవ్వలేదు పంచడం, అందువల్లనే కదా దెబ్బతిన్నారంతా. కానీ నాయకులకు కూడా తమ జేబుల్లో డబ్బులు లేవు, చివరిలో బిల్లులన్నీ పెండింగ్ లో పడిపోవడం, పసుపు కుంకుమ కిందకి అవన్నీ ఇచ్చేయడంతో కాంట్రాక్టర్లు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్లులు రాకనే కదా అది సఫర్ అయింది చివరిలో. అందులో దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్తగా నిఘా పెట్టి ఉంచడం. అలాగే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆన్ ద రికార్డ్ ఉండాలని కూడా రూల్ ఏం లేదు కదా, ఉండదు కదా. డబ్బులు పంచేవి లెక్కలోకి రావు. అవును, అది ఎలాగ పంచడం అనేటువంటిది పార్టీగా పెట్టడానికి సిద్ధపడితే మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది, తేవాలి. పార్టీగా పెడుతుంది అని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ తనుగా పెడుతుంది అన్నటువంటిది లాస్ట్ ఎలక్షన్స్ లో అయితే పెట్టలేదు తనుగా పార్టీ పరంగా. 2014లో కూడా పార్టీ పరంగా 10,000 ఏం పెట్టలా, అభ్యర్థులే పెట్టుకున్నారు డబ్బులు. గత 2 టర్మ్స్ కూడా అట్లాగే ఉంది. నాకు తెలిసి చంద్రబాబు గారు వచ్చిన తర్వాతన ఇంతవరకు సొంతగా డబ్బులు తీసి పార్టీ పరంగా నువ్వు జనాలకి పంచు అని ఇచ్చారు అన్న పాయింట్ నేను ఎప్పుడు వెళ్ళా. అభ్యర్థికి ఇచ్చి ఉండొచ్చు ఎక్కడన్నా, కొంతమంది అభ్యర్థులకి డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉంటే గతంలో ఇచ్చి ఉండొచ్చు, ఈ మధ్యనైతే అది కూడా లేదు. ఇప్పుడు SC ST సెగ్మెంట్లో ఇస్తారేమో చూడాలి. అక్కడ కూడా అభ్యర్థి చేతికి ఏమి ఇయ్యరు, వీళ్ళ టీం వెళ్ళి పని చేసి పెడతారు. ఈవెన్ వైసీపీలోనైనా జగన్ అభ్యర్థి చేతికి ఏం డబ్బులు ఇయ్యరు, వాళ్ళ ఐపాక్ టీము వీళ్ళకి అతను ఎవరు ఉన్నాడు కదా రావిన్ శర్మ, వాళ్ళు ఆ పంచి కార్యక్రమం చూస్తారు. అభ్యర్థి చేతికి డబ్బులు ఇస్తే అందులో శుభ్రంగా వాళ్ళు జేబులు వేసేసుకుని ఖర్చు పెట్టకుండా కూర్చుంటారు అంతే. అందుకనేసి అందుకోసం అసలు ఈ కార్పొరేట్ వ్యవస్థలు నమ్ముకుంటుంది. ఇదివరకు రోజుల్లో అదే జరిగేది. డబ్బులో ₹1 కోటి ఇచ్చారంటే 20 లక్షలు పనిచేసి 80 లక్షలు వీళ్ళు మింగేసేవాడు. దాని మీద ఎంక్వైరీలు, దాని మీద రచ్చలు, సస్పెన్షన్లు ఇవి చాలా జరిగాయి గతంలో. అవి చూసిన తర్వాత ఇప్పుడు